హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజరక్ తెలుగు. ఫ్రెండ్స్, 2026లో ఒక మంచి మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ పర్చేస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మనకు 2025 ఎండింగ్ అండ్ 2026లో చాలా రకాల బ్రాండ్స్ ఏంటంటే మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. మనందరం ఏంటంటే ప్రైజ్కి అనేటువంటి టెంప్ట్ అయిపోయి దాంట్లో ఉన్నటువంటి స్పెక్స్ ఏంటి, అది అసలు రియల్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ అవునా కాదనేది తెలుసుకోకుండా పర్చేస్ చేస్తున్నాం. ఆఫ్టర్ దట్ ఏంటంటే మన ఇంటికి తీసుకొచ్చాక దాంట్లో మన బ్రైట్నెస్ అనేది బాగుంటలేదు, కాంట్రాస్ట్ లెవెల్స్ బాగుంటలేదు అని చెప్పి చాలా మంది అయితే కంప్లైంట్ చేస్తున్నారు అనమాట. రీసెంట్ టైంలోనే మన యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కావచ్చు, మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కావచ్చు, చాలా మంది అయితే కామెంట్స్ చేయడం జరుగుతుంది అనమాట. అందు గురించి ఇమ్మీడియట్లీగా ఈ వీడియోని అయితే మీ ముందు తీసుకొస్తున్నాను. ఎండ్ వరకు చూసారంటే నేను మీకు టోటల్గా 8 స్మార్ట్ టీవీస్ మాత్రమే చెప్తాను అనమాట. అది కూడా ప్రీమియం బ్రాండ్లో స్మార్ట్ టీవీస్ అయితే ఉంటాయి, అలాగే అఫోర్డబుల్ బ్రాండ్లో ఉన్నటువంటి స్మార్ట్ టీవీస్ గురించి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ బడ్జెట్ ఆధారంగా ఒక మంచి స్మార్ట్ టీవీ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మీకు స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్, మొబైల్ ఫోన్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేసి మీరు నాకైతే సపోర్ట్ తెలియచేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడిగిన ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ముందే మనం ప్రీమియం బ్రాండ్ స్మార్ట్ టీవీస్ చూద్దాం, ఆ తర్వాత అఫోర్డబుల్ బ్రాండ్ స్మార్ట్ టీవీస్ గురించి మాట్లాడుకుందాం అనమాట. ప్రీమియం బ్రాండ్స్ ఫస్ట్ వచ్చినప్పటికీ సోనీ బ్రావియా 7 ఇది 2024లో అయితే లాంచ్ చేయడం జరిగింది. అదే 2026లో ఈ టీవీ మనం కన్సల్ట్ చేసుకోవచ్చా లేదంటే ఆరామ్స్గా పర్చేజ్ చేసుకోండి. నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో సోనీ బ్రావియా 7 M2 అనేటువంటి వచ్చే అవకాశాలు ఉంటున్నాయని చెప్పేసి చాలా గాసిప్స్ అనేటువంటి వినపడుతుందన్నమాట. ఒకవేళ వచ్చినా రాకపోయినా సరే మీరు ఈ టీవీని అయితే ఆరామ్స్గా పర్చేజ్ చేసుకోవచ్చు. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ కూడా బాగుంటుంది, అలాగే యూఏలో ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఉండదు, మంచి గేమింగ్స్ కూడా ఆడుకోవచ్చు అన్నమాట. మనం పెట్టే డబ్బులకైతే మాత్రం 100% న్యాయం చేయడం జరుగుతుంది. అయితే మనం మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ అంటే ఫస్ట్ చూడాల్సింది ఏంటి, దాని యొక్క బ్రైట్ అండ్ నీడ్స్ గురించి అనమాట. ఈ వీడియో అంతా కూడా నేను బ్రైట్ అండ్ నీడ్స్ గురించి చాలా డెప్త్గా మాట్లాడడం జరుగుతుంది. సో ఈ టీవీ పీక్ బ్రైట్నెస్ హెచ్డిఆర్లో వచ్చినప్పటికి 2000 నీడ్స్ అయితే వస్తుంది అనమాట. హెచ్డిఆర్ అంటే ఏంటి, మనం యూట్యూబ్లోకి వెళ్ళి హెచ్డిఆర్ వీడియోస్ అని కొడితే వచ్చేటువంటి హెచ్డిఆర్ అయితే కాదు. హెచ్డిఆర్ బ్రైట్ అండ్ నీడ్స్ అంటే మనకి బ్రైటర్ ఇమేజ్ అనేటువంటిది ఉంటుంది. లైక్ మనకి సన్ కావచ్చు, అలాగే సీలో వాటర్ అండ్ స్కై కావచ్చు, ఇవన్నీ కూడా మనకి బ్రైటర్ ఇమేజెస్ అయితే ఉంటాయి. వీటిని మనం హెచ్డిఆర్ బ్రైట్ అండ్ నీడ్స్ అనేది కాల్ చేయడం జరుగుతుంది అనమాట. ఇదంతా మనకి మ్యాక్సిమం పీక్స్ వచ్చినప్పుడు 2000 నీడ్స్కి అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మన రెగ్యులర్ యూస్ లైక్ మీరు యూట్యూబ్లో హెచ్ఆర్ వీడియోస్ కానీ, ఓటీఆర్లో హెచ్ఆర్ వీడియోస్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ టీవీ పీక్ బ్రైట్ నీడ్స్ వచ్చేటప్పటికి మనకి అప్రాక్సిమేట్లీ 1500 to 1800 పీక్ బ్రైట్ నీడ్స్కి అయితే ఈ టీవీ రీచ్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఎస్డిఆర్ వీడియోస్ లైక్ మన సెటప్ బాక్స్ కానీ, డిష్ కానీ, లేకపోతే మనకి యూట్యూబ్లో ఉన్నటువంటి రెగ్యులర్ వీడియోస్ కానీ ఇటువంటి చూస్తున్నప్పుడు పీక్ బ్రైట్ నీడ్స్ వచ్చేటప్పటికి 600 to 700 నీడ్స్ అయితే ఈ టీవీ రీచ్ అవ్వడం జరుగుతుంది అనమాట. చాలా మంచి బ్రైట్ నీడ్స్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. సో మన కాంట్రాస్ట్ లెవెల్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి అన్నమాట. మనం మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ ఏవైతే స్పెక్స్ కావాలో అవన్నీ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఈ టీవీ మీరు పర్చేస్ చేసుకుంటే ఆరామ్స్గా అయితే మీరు సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. ఈ టీవీలో 40 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఆడియో క్వాలిటీ అండ్ లౌడ్నెస్ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. పైగా డాల్బీ అట్మాస్ అలాగే డాల్బీ విజన్తో కూడా వస్తుందన్నమాట. అలాగే దీంట్లో మనకి 4 HDMI పోర్ట్లు అయితే ఉంటాయి. అలాగే వెర్షన్ 2.1తో ఓ HDMI పోర్ట్ అయితే ఉంటుంది. ERC పోర్ట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 2 USB పోర్ట్లు అయితే ఉంటాయి. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తుంది, వైఫై వెర్షన్ 5 అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 55 ఇంచ్ ₹1,48,000 బడ్జెట్లో వస్తుంది, 65 ఇంచ్ ₹2,00,000 బడ్జెట్లో వస్తుంది, 75 ఇంచ్ ₹2,83,000 బడ్జెట్లో అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. చాలామంది ఏంటంటే ఇంత బడ్జెట్ పెట్టి ఈ టీవీ కొనలేం, బట్ మాకు ఇంచుమించు ఇదే పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి టీవీ కావాలనుకుంటే దీని తమ్ముడు ఒకడైతే ఉన్నాడు. వాడి పేరు వచ్చినప్పటికీ సోనీ బ్రావియా 5 మాట. రీసెంట్గానే వీళ్ళైతే లాంచ్ చేశారు, అంటే మన 2025లోనే ఈ టీవీ లాంచ్ చేశారు. దీని యొక్క ఇన్ డెప్త్ రివ్యూ మన ఛానల్ అవైలబుల్ ఉంది, ఒక్కసారి చూడండి. మంచి బ్రైట్ అండ్ నీడ్స్తో వస్తుంది, పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, గేమింగ్ టెస్ట్ కూడా చాలా ఇన్ డెప్త్గా చేశారనమాట. మంచి గేమింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. PlayStation 5 కనెక్ట్ చేసుకుని మనం గేమ్స్ ఆడుతుంటే ఎక్కడ కూడా ఫ్రేమ్ డ్రాప్స్ కానీ, ల్యాగ్స్ కానీ ఏమీ కూడా నోటీస్ చేయలేదు అనమాట. మంచి హెచ్ఆర్లో గేమ్స్ అనేటువంటి ఈ సోనీ బ్రావియా 5లో మనం ఆడుకోవచ్చు. బ్రావియా 7కి బ్రావియా 5కి మీకు పెర్ఫార్మెన్స్లోని, ఆడియో క్వాలిటీలోని 1% కూడా డిఫరెన్స్ అయితే ఉండదు. రెండింటిలోని కూడా మనకి నియర్ టు నియర్ ఒకే విధంగా అయితే ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే బ్రైట్ అండ్ నీడ్స్లో ఉంటుంది అనమాట. అంటే పిక్చర్ డిపార్ట్మెంట్లో మనకి డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట. కాంట్రాస్ట్ లెవెల్స్ అన్నీ కూడా మనకి మ్యాక్సిమం మారిపోవడం జరుగుతుంది అనమాట. మన బ్రావియా 5 పీక్ బ్రైట్ నీడ్స్ హెచ్ఆర్లో వచ్చినప్పటికి 1000 నీడ్స్ అయితే వస్తుంది. అది మనం రెగ్యులర్ టైంలో వచ్చినప్పటికి 600 పీక్ బ్రైట్ నీడ్స్కి అయితే రీచ్ అవుతుంది. ఎస్డిఆర్లో వచ్చినప్పటికి 485 పీక్ బ్రైట్ నీడ్స్కి అయితే ఈ టీవీ రీచ్ అవ్వడం జరుగుతుంది అనమాట. క్వైట్లీ చాలా మంచి బ్రైట్ నీడ్స్తోనే ఈ టీవీ అయితే వస్తుంది. పిక్చర్ డిపార్ట్మెంట్లో అయితే మాత్రం మనం పెట్టిన డబ్బులకి 100% న్యాయం చేస్తుంది అనమాట. దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి
55 ఇంచ్ 1,09,000 బడ్జెట్లో అయితే వస్తుంది. ఆఫర్లో ఇదే టీవీ మనకి 97,000 బడ్జెట్లో కూడా రావడం జరుగుతుందన్నమాట. సో మనకి 65 వచ్చినప్పటికి 1,38,000 బడ్జెట్లో వస్తుంది. 75 వచ్చినప్పటికి 2,53,000 బడ్జెట్లో వస్తుంది. 85 వచ్చినప్పటికి 3,64,000 బడ్జెట్లో ఈ టీవీ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో సోనీలో మీకు ఏమైనా కావాలంటే ఈ 2 టీవీస్ని పిక్ చేసుకోవచ్చు. మన బ్రావియా 9 కూడా ఉంది. చాలామంది ఏంటంటే దాన్ని ఎఫర్ట్ చేయలేరు కాబట్టి దాన్ని అయితే ఈ లిస్ట్లో యాడ్ చేయలేదు. మీకు కావాలంటే దాన్ని కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుండి కూడా 2 టీవీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చినప్పటికి సామ్సంగ్ QN90F. ఇది మనకు కంప్లీట్ ప్రీమియం రేంజ్ స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. సోనీ బ్రావియా 7కి మంచి కాంపిటీషన్ ఇచ్చేటువంటి టీవీ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. రెండిట్లోని కూడా మనకి బ్రైట్నెస్ అలాగే కాంట్రాస్ట్ అన్నీ కూడా చాలా బెటర్ అయితే ఉంటాయి. రెండు టీవీస్ మనం పక్కన పెట్టి కంపేర్ చేస్తున్నప్పుడు మన బ్రైట్నెస్ వారీగా అలాగే కాంట్రాస్ట్ లెవెల్స్ వారీగా చాలా డిఫికల్ట్గా అయితే ఉంటుంది. ఇది కూడా మనకి 4K అల్ట్రా హెచ్డి VI ప్యానల్ ప్రొవైడ్ చేస్తున్నారు. 120 రిఫ్రెష్ రేట్తో ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. అలాగే గేమింగ్లో వచ్చినప్పటికి 165 ఇంచ్ గేమింగ్ మోషన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి ఆ సోనీ టీవీకి దీనికి డిఫరెన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. మీకు కంప్లీట్ గేమింగ్ ఆడుకోవాలనుకుంటే మాత్రం మీరు ఈ సామ్సంగ్ టీవీని అయితే పర్చేస్ చేసుకోండి. మీకు ద బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. కాంట్రాస్ట్ లెవెల్స్ చాలా బాగుంటుంది, సాచురేషన్ బాగుంటుంది, బ్లాక్ లెవెల్ బాగుంటుంది, వైట్స్ కూడా న్యూట్రల్గా అయితే ఉంటాయన్నమాట. పిక్చర్ క్వాలిటీలో ఏ ప్రాబ్లం కూడా ఉండదు. ఆడియో క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. యూఏలో ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఉండదు అనమాట. చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క బ్రైట్నెస్ వచ్చినప్పటికి హెచ్డిఆర్ పీక్స్ 2130 నిట్స్ అనేటువంటిది ఈ టీవీ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సోనీ బ్రావియా 7తో కంపేర్ చేసుకుంటే 130 నిట్స్ అనేటువంటి ఎక్కువైతే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్ టైం అంటే మన రెగ్యులర్ యూజ్లో వచ్చేటప్పటికి 1290 పీక్ బ్రైట్ నిట్స్కి అయితే ఈ టీవీ రీచ్ అవ్వడం జరుగుతుంది. ఎస్డిఆర్లో వచ్చేటప్పటికి 673 నిట్స్కి అయితే ఈ టీవీ రీచ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకి సోనీతో కంపేర్ చేసుకుంటే నిట్స్ అనేటువంటి కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మనకి బ్రైట్నెస్ వారీగా రెండు కూడా ఈక్వల్గానే కనిపిస్తుంది. మీకు డిఫరెన్స్ ఏమీ కూడా ఉండదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే 4 HDMI పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 4 టోట్ వచ్చేటప్పటికి వెర్షన్ 2.1తో వస్తుంది. అలాగే మనకి ERC పోర్ట్ కూడా వెళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 2 USB పోర్టులతో వస్తుంది. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.3 అయితే ఆఫర్ చేస్తున్నారు. వైఫై వెర్షన్ 5తో ఈ టీవీ రావడం జరుగుతుంది అన్నమాట. దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఆఫ్లైన్ ప్రైజెస్ మట్టి ఇవన్నీ కూడా 55 ఇంచు 1,42,000 బడ్జెట్లో ఉంది. 65 ఇంచు 2,00,000 రూపాయల బడ్జెట్లో ఉంది. 75 ఇంచు 4,10,000 బడ్జెట్లో ఉంది. 85 ఇంచు 5,00,000 రూపాయల బడ్జెట్లో రావడం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఆఫ్లైన్ ప్రైజెసే కాబట్టి డిపెండింగ్ ఆన్ ఏరియా కొంచెం హెచ్చు తగ్గులు అనేటువంటి ఉండడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మేము ఈ టీవీని ఎఫర్ట్ చేయలేం, సామ్సంగ్లోనే కొంచెం బేసిక్ రేంజ్ స్మార్ట్ టీవీ కావాలి ఫ్రమ్ ద మినీ LED అనుకుంటే మాత్రం ఒక టీవీ అయితే ఉంది. మోడల్ వచ్చేటప్పటికి QN70F అన్నమాట. ఇది కూడా మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా బాగుంటుంది అన్నమాట. కాకపోతే సోనీ బ్రావియా 5తో మనం దీని అయితే కంపేర్ చేయలేము. ఎందుకు కంపేర్ చేయలేమంటే బ్రైట్ అండ్ నిట్స్లో అంత ఎక్కువైతే ఉండదు, కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా అంత బాగో, అలా మన ఆడియో డిపార్ట్మెంట్ పర్వాలేదు బాగానే ఉంటుంది, పెర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. గేమింగ్ కూడా ఈ టీవీ అయితే అంత రికమెండబుల్ అయితే కాదన్నమాట. మనం అఫోర్డబుల్ బ్రాండ్ టీవీస్ పర్చేస్ చేసుకోవడం కంటే దీన్ని పర్చేస్ చేసుకోవడం బెటర్. అంత మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 55 ఇంచు 95,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 65 ఇంచు వచ్చినప్పటికి 1,28,000 రూపాయల బడ్జెట్లో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ టీవీ వచ్చినప్పటికి LG నుండి అయితే ఉంటుంది. చాలామంది ఏంటంటే LG QNED 8XA అని చెప్పేసి అంటున్నారు. అది అంత రికమెండబుల్ స్మార్ట్ టీవీ అయితే కాదు. నా పర్సనల్లీ నేనైతే దాన్ని రికమెండ్ చేయను. ఎందుకంటే చాలా టీవీస్ చూస్తున్నాం, బ్లీడింగ్ ఇష్యూస్ అనేటువంటి ఉంటున్నాయి అన్నమాట. అందు గురించి దాన్ని మీకు రికమెండ్ చేయట్లేదు. దాని ప్లేస్లో మీరు ఒక 4,000 రూపాయలు 6,000 రూపాయలు అదనంగా పెట్టుకొని LG QNED 8G అయితే పర్చేస్ చేసుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, బ్రైట్ అండ్ నిట్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అన్నమాట. సో దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 55 ఇంచు 74,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 65 ఇంచు 1,09,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 75 ఇంచ్ 1,59,000 రూపాయల బడ్జెట్లో ఈ టీవీ రావడం జరుగుతుంది అన్నమాట. మినీ LEDస్లో ఇంత తక్కువ ప్రైజెస్లో LG ఇదే ఫస్ట్ టైం అనుకోండి సేల్ చేయడం. బికాజ్ ఏంటంటే 2025లో లాంచ్ చేసిన చాలా టీవీస్లో బ్లీడింగ్ ఇష్యూ అయితే ఉంటుంది. అందు గురించి ప్రైస్ డ్రాప్స్ అనేటువంటి చేసి వాళ్ళు సేల్ చేస్తున్నారు. నా రికమెండేషన్ వచ్చేటప్పటికి ఈ 2025 మోడల్ మినీ LED స్మార్ట్ టీవీస్లో సోనీ కానీ సామ్సంగ్ కానీ పర్చేస్ చేసుకోండి. LG మీకు వెబ్ఓఎస్ కావాలి కొంచెం ఇష్టం అనుకుంటే మాత్రమే మీరు LG QNED 8GA మాత్రం పర్చేస్ చేసుకోండి. సో మీకు ద బెటర్ పిక్చర్ క్వాలిటీ అంతా కూడా ఉండడం జరుగుతుందన్నమాట. ఇది మీరు కంప్లీట్గా ప్రీమియం బ్రాండ్ స్మార్ట్ టీవీస్లో పర్చేస్ చేయవలసినటువంటి స్మార్ట్ టీవీస్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ మనం అఫోర్డబుల్ బ్రాండ్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ఫస్ట్ హైసెన్స్ U7Q అయితే ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. కాకపోతే ఇది విడా ఓఎస్తో వస్తుంది, గూగుల్ టీవీ ఓఎస్ అయితే కాదు. దీనివల్ల ఏంటంటే మనకి లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ అనేటువంటిది అయితే ఉండదు, చాలా లిమిటెడ్ యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు యాప్స్ అనేటువంటి ఎక్కువ యూజ్ చేయమనుకున్న వాళ్ళు ఈ టీవీ పర్చేస్ చేసుకోండి. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మనకి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. యూఎల్ ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఉండదు. మంచిగా గేమింగ్స్ కూడా ఆడుకోవచ్చు. ఆడియో క్వాలిటీ కూడా
చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీని యొక్క బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే హెచ్డిఆర్లో పీక్ బ్రైట్నెస్ వచ్చినప్పటికి 1000 అయితే ఉండడం జరుగుతుంది. అదే మనకి రెగ్యులర్ టైంలో వచ్చి 674 పీక్ బ్రైట్నెస్ అయితే ఇది రీచ్ అవుతుంది అనమాట. అదే మన ఎస్డిఆర్లో వచ్చినప్పటికి 450 బ్రైట్నెస్ అయితే మ్యాక్స్ ఇది రీచ్ అవ్వడం జరుగుతుంది. సో మనకి బ్రైట్నెస్ వారీగా ఏ ప్రాబ్లం కూడా లేదు, చాలా మంచి బ్రైట్నెస్తో వస్తుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ చాలా బాగుంటాయి అన్నమాట. మంచి డీపర్ బ్లాక్స్తో వస్తుంది, డీటెయిల్స్ కూడా చాలా బాగుంటుంది. పైగా ఇది విఐ ప్యానల్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్ మీరు కనుక 55 ఇంచ్ నుండి 85 ఇంచ్ ఈ మధ్యలో ఏది పర్చేజ్ చేసినా సరే మనకి రిఫ్రెష్ రేట్ వచ్చేటప్పటికి 144 హెచ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు 100 ఇంచ్ స్మార్ట్ టీవీ పర్చేజ్ చేస్తే మాత్రం 165 ఇంచ్ రిఫ్రెష్ రేట్ అయితే ఇది రావడం జరుగుతుంది అనమాట. అది దీని కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే 4 HDMI పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 4 మనకు ఒకటి వచ్చేటప్పటికి వెర్షన్ 2.1తో వస్తుంది. అలాగే ఈ ERC పోర్ట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే USB వచ్చేటప్పటికి 2 పోర్ట్లు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు కావాల్సిన మిగతా పోర్ట్స్ అన్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లూటూత్ వెర్షన్ 5.2తో వస్తుంది. వైఫై వెర్షన్ 5 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో కనెక్టింగ్ రేంజ్ అండ్ స్టెబిలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీరు యాప్స్ అనేటువంటి తక్కువ వాడతాం అనుకుంటే మాత్రం ఈ టీవీని కన్సిడర్ చేసుకోండి. లేదు మాకు యాప్స్ లాట్ ఆఫ్ కావాలనుకుంటే మాత్రం దీని మీద స్కిప్ చేసి ఇంకొక టీవీ అయితే ఉంది, మనకి అది TCL నుండి అయితే వస్తుంది అనమాట. అందరు ఫేవరెట్ స్మార్ట్ టీవీ C6K. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. ద బెస్ట్ డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది, ఆడియో క్వాలిటీ బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. మీరు ఏ డిపార్ట్మెంట్ టచ్ చేసినా సరే ఎక్కడ కూడా మన ప్రాబ్లం అయితే ఈ మోడల్ టీవీలో లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి విఐ ప్యానల్తో వస్తుంది. అలాగే 120 నేటివ్ రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే రావడం జరుగుతుంది అనమాట. అలాగే VRR వచ్చేటప్పటికి 240Hతో రావడం జరుగుతుంది. మీరు మంచిగా గేమింగ్స్ ఆడుకోవచ్చు, క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు కూడా చాలా మంచిగా మోషన్ బ్లర్ అయితే రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇంతవరకు చెప్పిన టీవీస్ అన్నీ కూడా మనకి క్రికెట్ మ్యాచెస్ కానీ స్పోర్ట్స్ ఛానల్ కానీ చూస్తున్నప్పుడు ద బెస్ట్ మోషన్ బ్లర్ అయితే రెడ్యూస్ చేయడం జరుగుతుంది. సో అందులో ఏ డౌట్ కూడా లేదన్నమాట. అయితే TCL C6K యొక్క పీక్ బ్రైట్నెస్ ఇన్ ద HDR వచ్చేటప్పటికి 1000 నిట్స్ అయితే ఉంటుంది. అదే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్నప్పుడు పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 706 అయితే ఉంటుంది. అలాగే మీరు SDRలో ఎక్కువ వాచ్ చేస్తున్నప్పుడు దీని యొక్క పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 532 నిట్స్ అయితే ఈ టీవీ మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన బ్రైట్నెస్ వారిగా కాంట్రాస్ట్ వారిగా ఏ ప్రాబ్లం కూడా లేదు. మనకి ఏదైతే మినీ LEDస్లో కావాల్సినటువంటి నామ్స్ ఉంటాయో అన్నింటినీ కూడా ఇది 100% మ్యాచ్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీని కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే 4 HDMI పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 4 వచ్చేటప్పటికి 2.1తో వస్తుంది. ERC పోర్ట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 2 USB పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ వెర్షన్ 5.4తో వస్తుంది. వైఫై వెర్షన్ 5తో ఈ టీవీ రావడం జరుగుతుంది. కనెక్టివ్ స్టెబిలిటీ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో సర్వీస్ వారీగా కూడా మీరు ఏ ప్రాబ్లం కూడా ఇది అవ్వక్కర్లేదు అనమాట. అలాగే దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 55 ఇంచు 45,990 రూపాయలకి అయితే వస్తుంది. 65 ఇంచు 66,990 రూపాయలకి అయితే వస్తుంది. 75 ఇంచు 99,990 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. ఈ ప్రైజ్ రేంజ్లో అయితే దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఆఫర్స్ టైంలో ఇంకా మంచిగా ప్రైస్ డ్రాప్ అయితే అవడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ టీవీ వచ్చినప్పటికి థామ్సన్స్ నుండి కూడా మంచి స్మార్ట్ టీవీ అయితే ఉంది. రీసెంట్గా దీని అయితే నేను ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం పీక్స్ అయితే ఉంది. మంచి డిస్ప్లే క్వాలిటీ వస్తుంది, మంచి డీపర్ బ్లాక్స్ ఉంది, వైట్స్ కూడా న్యూట్రల్గా అయితే ఉన్నాయన్నమాట. కలర్స్ ఆఫ్ కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది. కాకపోతే నాకు నచ్చందల్లా ఎక్కడంటే యూఏలో కొద్దిగా ల్యాగ్ అనేటువంటిది అవుతుంది అనమాట. మనం ప్రీమియం టీవీస్ యూస్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నాకు యూఏ క్రియేట్ చేయలేదు, కానీ ఆ పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. దీని బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే HDR పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి మన 1500 నిట్స్ అయితే ఉంటుంది. మీరు రెగ్యులర్ టైంలో యూస్ చేస్తున్నప్పుడు పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 900 అయితే ఉంటుంది. మీరు SDRలో వాచ్ చేస్తున్నప్పుడు 580 పీక్ బ్రైట్నెస్కి అయితే ఈ టీవీ రీచ్ అవ్వడం జరుగుతుంది అనమాట. మన బ్రైట్నెస్ వారిగా, కాంట్రాస్ట్ వారిగా ఏ ప్రాబ్లం కూడా లేదన్నమాట. డిస్ప్లే క్వాలిటీకి అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇంప్రెస్ అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మన యొక్క సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 108 వాట్ డాల్బీ అట్మాస్ స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి లౌడ్నెస్ అయితే వస్తుంది అనమాట. ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్నా సరే ఎక్కడ వాల్యూమ్లో ప్రాబ్లం అనేటువంటిది రావట్లేదు. మంచి బేస్ అయితే మెయింటైన్ చేస్తుంది. వాకల్ సౌండ్స్ బాగుంటాయి, ట్విటర్స్ బాగుంటాయి. మిడ్స్ వచ్చినప్పటికి యావరేజ్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా మంచి ఆడియో క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మీకు ముందే చెప్పాను కదా, యూఏలో అయితే మాత్రం నాకు కొంచెం కంప్లైంట్ అయితే ఉంది, కొద్దిగా ల్యాగ్ అయితే అవుతుంది అనమాట. అలాగే దీని కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే 3 HDMI పోర్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 2 USB పోర్టులతో ఈ టీవీ వస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5.2 వస్తుంది. వైఫై వెర్షన్ 5 అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 55 ఇంచు అవైలబిలిటీ అయితే లేదన్నమాట. 65 వచ్చేటప్పటికి 57,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 75 వచ్చేటప్పటికి 94,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది అనమాట. ఈ టీవీ మీరు కన్సిడర్ చేసుకోవాలి అనుకుంటే 65 ఇంచ్ వరకు మాత్రం కన్సిడర్ చేసుకోండి. 75 ఇంచులు అయితే మాత్రం ఈ ప్రైస్కి అంత వాల్యూ ఫర్ మనీ అయితే ఈ టీవీ కాదు అనమాట. నెక్స్ట్ మనకి 4th టీవీ వచ్చినప్పటికి ఫిలిప్స్ క్వాంటమ్ డాట్ మినీ LED స్మార్ట్ టీవీ. రీసెంట్గా దీని ఒక అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఇంకా మీరు ఆ వీడియో చూడకపోతే ఒక్కసారి చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఇది పర్చేస్ చేసుకోవాలా లేదనేటువంటిది చాలా ఇన్డెప్త్గా మాట్లాడాను ఆ వీడియోలోని.
ఇది మనకి 4K అల్ట్రా హెచ్డి విఐ ప్యానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 120 డేటీ రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. మన స్పోర్ట్స్ ఛానల్స్ కానీ ఏం చూస్తున్నా సరే ఆబ్జెక్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు కూడా చాలా మంచి డీటెయిల్స్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది. దీనికి బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చినట్టయితే మన పీక్ బ్రైట్నెస్ వచ్చినప్పటికీ 400 నిట్స్ మాత్రమే ఈ టీవీలో రావడం జరుగుతుంది. అలాగే మీరు కనుక రెగ్యులర్ టైంలో యూజ్ చేస్తున్నప్పుడు కూడా 392 పీక్ బ్రైట్నెస్కి అయితే ఇది రీచ్ అవుతుందన్నమాట. మీరు ఎస్డిఆర్లో వీడియోస్ చూస్తున్నప్పుడు 384 పీక్ బ్రైట్నెస్కి అయితే ఇది రీచ్ అవ్వడం జరుగుతుంది. మనం బ్రైట్నెస్ వారిగా పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే మనం మిగతా మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం అంత వాల్యూ ఫర్ మనీ బ్రైట్నెస్ అనేటువంటిది ఇదైతే క్రియేట్ చేయట్లేదు అనమాట. మీరు ఫుల్ లైటింగ్ టెంపరేచర్లో ఈ టీవీ వాచ్ చేస్తాం అనుకుంటే కొద్దిగా డిసప్పాయింట్ అయితే అవుతారు అనమాట. అలా మన కాంట్రాస్ట్ లెవెల్స్ మిగతా టీవీస్తో కంపేర్ చేసుకుంటే అంత బెటర్ అయితే లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు విర్చువల్గా కాంట్రాస్ట్ లెవెల్స్ అనేటువంటి ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది అనమాట త్రూ దీని యొక్క ప్రాసెసర్ ద్వారా అని చెప్పుకోవచ్చు. కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. మంచి డీపర్ బ్లాక్స్తో వస్తుంది. వైడ్స్ కూడా మంచి న్యూట్రల్ అయితే ఉంటున్నాయి అన్నమాట. పిక్చర్ క్వాలిటీ వైజ్ అయితే మాత్రం నాకు పెద్ద ప్రాబ్లం ఏమీ కూడా లేదన్నమాట. మీరు సాటిస్ఫై అయ్యే విధంగానే పిక్చర్ క్వాలిటీ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇందులో కూడా మనకి యూఏలో కొద్దిగా ల్యాగ్ అనేటువంటిది అవుతుంది. ఇంకా వీళ్ళు మంచిగా ఆప్టిమైజ్ చేస్తుంటే మాత్రం చాలా బెటర్ అయితే ఉండేది. అలా దీని కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో మనకి 3 HDMI పోర్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3లో వచ్చినప్పటికి వెర్షన్ 2.1తో వస్తుంది. అలాగే ఈఆర్సీ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ పోర్టే ఈఆర్సీ పోర్ట్, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాగే మనకి 2 USB పోర్ట్లతో ఈ టీవీ అయితే వస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5.1 అయితే వస్తుంది. వైఫై వెర్షన్ 5తో ఈ టీవీ రావడం జరుగుతుంది. కనెక్టింగ్ రేంజ్ కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు, అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 55 ఇంచ్ 46,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. 65 ఇంచ్ 58,000 రూపాయల బడ్జెట్లో అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. ఈ 46,000 రూపాయల బడ్జెట్లో ఈ టీవీ పర్చేజ్ చేసుకోవచ్చా బ్రో అంటే మాత్రం ఇది 43,000 రూపాయల బడ్జెట్లోనో 40,000 రూపాయల బడ్జెట్లో వస్తే తీసుకోండి తప్ప మీకు 46,000 రూపాయలు దాటేసిందంటే మాత్రం ఈ టీవీ వైపు కన్నెత్తి కూడా చూడకండి. దీనికంటే మీకు బెస్ట్ వచ్చినప్పటికీ TCL T6 అయితే ఉంది కదా, దాన్ని పర్చేజ్ చేసుకొని మీరు ఆరామ్స్గా అయితే సాటిస్ఫై అవడం జరుగుతుంది అనమాట. అఫోర్డబుల్ బ్రాండ్స్లో మీరు పర్చేజ్ చేసుకోవాల్సినటువంటి ద బెస్ట్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2026. సో ఇంకా మనకి చాలా బ్రాండ్స్ చాలా మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీస్ అయితే సేల్ చేస్తున్నాయి. సో అవేమీ కూడా వద్దు, నేను ఆల్రెడీ చెక్ చేస్తాను, నాకు అంతగా నచ్చలేదు అనమాట అవేమీ కూడా. సో ఇవి మాత్రమే తీసుకోండి, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవడం జరుగుతుంది. సో ఓకేనా. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేస్తే నేను మీ ముందుకి స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్, మొబైల్ ఫోన్స్ అలాగే ఎలక్ట్రానిక్స్ యొక్క జెన్యూన్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ని తీసుకొస్తూ ఉంటాను. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయబోతే దయచేసి లైక్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్ అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మన వీడియోని షేర్ చేయండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మీరు చేసేటువంటి షేర్కి కూడా మంచి వాల్యూ అయితే ఉంటుంది అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో చేసి DM చేయండి. అక్కడ మనం అయితే కమ్యూనికేట్ అవుదాం అన్నమాట. ఒక్క గంట లేట్ అయినా కంగారు పడకండి, ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది ఈ వీడియో వచ్చినప్పటికీ. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్యనక్ తెలుగు.